ఈ బైబిల్ సంగతి ఏంటో అంతు తేలుద్దాం, ప్రతి పేజీ చింపుదాం అనిపించింది. అందుకని ఈ విషయం తీసుకున్నా. వంశావళి విషయం అనమాట. థర్డ్ జనరేషన్ బాగానే ఉంది. స్ట్రగుల్ ఎక్కడొచ్చింది? షేతు ఎనోషును ఎవరితో కన్నాడు? పాసిబిలిటీస్ ఏమున్నాయి ఇక్కడ? అయితే తల్లి అయి ఉండాలి, లేదా చెల్లి అయి ఉండాలి. తల్లితో కన్నాడా, చెల్లితో కన్నాడా? కొడుకు తల్లితో కంటే ఎనోషుకి ఈవిడ తల్లా నానమ్మ? ఆదాముకి పెళ్ళాంతో వీడిని కంటే వీళ్ళిద్దరూ కొడుకులా, వీడు మనవడా? ఇప్పుడు వీడు తండ్రి నానమ్మతో ఎనోషుని కంటే వీడికి ఇద్దరు తండ్రులా, తండ్రి తాతానా? ఇది తల్లా నానమ్మ? ఇది ఒక కేసు. తల్లిని తీసేసి కాసేపు చెల్లితో కన్నాడు అనుకుందాం, షేతు చెల్లితో కన్నాడు అనుకుందాం. అప్పుడైనా ఎనోషు వీళ్ళకి ఏమవుతాడు? ఆదాము అవ్వకి కొడుకు కూతురుతో కలిసి ఎనోషుని కంటే అవ్వ వీడికి అమ్మమ్మ అవుతుందా, నానమ్మ అవుతుందా? ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. శ్రీనివాస లక్ష్మి గారు ఎటకారాలు చేస్తూ బైబిల్ మీద, క్రైస్తవ మీద వీడియోలు చేస్తూ ఉంటారన్నమాట. సరే, అయితే ఇప్పుడు బైబిల్లో ఉన్న వంశావళి గురించి మాట్లాడుతూ ఆదాము వంశావళిని మొదలుపెట్టి ఎవరెవరికి పుట్టారు, ఎవరిని చేసుకున్నారు, చెల్లిని చేసుకున్నాడా, అమ్మని చేసుకున్నాడా, పుట్టిన వాళ్ళు ఏమవుతారు, ఒకరికొకళ్ళు ఏమవుతారు, ఇలా వావి వరుసలు లేవు అని చెప్పి ఒక తమ్నైల్లో కూడా బోకు వంశావళి అని పెట్టి తమ్నైల్లో అపరిశుద్ధ గ్రంథము అని చెప్పి ఈ విధంగా ఎటకారం చేస్తూ వీడియో చేశారండి. సరే, అయితే ముందు హిందూ గ్రంథాల్లో ఉన్న వంశావళి గురించి చూస్తే భయంకరంగా ఉంటుంది. ఉదాహరణ చెప్తాప్పుడు అవన్నీ తీసి చూపించక్కర్లా, చెప్తా వినండి. నికాస గారు, ఒకసారి మీ వంశావళి చెప్తా చూడండి. మీ గ్రంథాలను రాశాడు కదా వ్యాసుడు ఎలా పుట్టాడు? మత్స్యగంధికి పుట్టాడు. పరాశర నావలు వెళ్తూ మూడొచ్చింది కదా అని చెప్పి కనేశాడు, వదిలేసి వెళ్ళిపోయాడు. మరి ఆ వంశావళి కరెక్ట్ అంటారా? పెళ్లి కాకుండా పుట్టాడు. అలాగే కుంతి పుట్టాడు కదా, సూర్యుడు కుంతికి ఎవరు పుట్టారు? ఎలా పుట్టాడు? అఫీషియల్గా పుట్టాడా? చెప్పాలి మీరు. ఇట్లాగా ఇంకా బృహస్పతి, దేవతల గురువు బృహస్పతి తమ్ముడు భార్యతో చేసినప్పుడు పుట్టాడు కదా, అతను ఎలా పుట్టాడు? ఇట్లా వంశావళి తీసుకుంటే భయంకరంగా ఉంటుంది. బోకు వంశావళి ఏదో ఇప్పుడు మీరు తెలుసుకుందరు కానీ. అయితే ఇక్కడ మీరు బైబిల్లో ఆదాము వంశావళికి వచ్చి మాట్లాడారు కదా, ఎవరెవరికి పుట్టారు మాట్లాడారు కదా. ఇక్కడ విషయం చూడండి మీరు. సేమ్ అలాంటిదే మీ యొక్క భవిష్య పురాణం ఉంది కదా, భవిష్య పురాణంలో కూడా సేమ్ అలాంటిదే ఉంది. అంటే మీ ఉద్దేశంలో ఆదాము అవ్వలకు పుట్టిన వాళ్ళంతా కూడా ఒకరికొకళ్ళు అన్నదమ్ములు వరుస అవుతారు కదా, బాబాయ్ వరుస అవుతారు కదా, పిన్ని వరుసలు అవుతారు కదా. మరి అలా ఎలా పెళ్లి చేశాడు, అలా ఎలా పిల్లలు పుట్టించాడు దేవుడు అనేది కదా మీ కాన్సెప్టు. మరి సేమ్ మీ గ్రంథంలో కూడా మ్లేచ్ఛ వంశం పుట్టించినప్పుడు ఆయన ఒక 10 మందిని 20 మందిని పుట్టించి వాళ్ళ ద్వారా పుట్టేలాగా చేశాడా, లేకపోతే ఒకళ్ళు అవ్వ ఆదాము నుండే పుట్టారా మిగతా వాళ్ళు? అంటే కనుక గమనించండి, అవ్వ ఆదాము నుండే మిగతా వాళ్ళు కూడా పుట్టారు. అంటే ఒకరికొక వాళ్ళ చెల్లెల్ని మీ లెక్కలో వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళ తమ్ముళ్ళని వాళ్ళనే చేసుకున్నారు కదా, వాళ్ళ అన్నల్ని, పిన్నిల్ని, బాబాయిల్ని, పెదనాన్నల్ని వాళ్ళనే చేసుకున్నారు కదా. సపరేట్గా ఒక 10 మందిని పుట్టించి ఒకరినొకరు చేసుకునేలా చేశాడా, లేకపోతే ఒకళ్ళ నుండే వీళ్ళు పుట్టేలా చేశాడా? క్లియర్గా బైబిల్లో ఏదైతే మీరు తప్పు పడుతున్నారో, బైబిల్ వంశావళి బోకు వంశావళి ఏదైతే మాట్లాడుతున్నారో అదే వంశావళి మీ విష్ణువు పుట్టించాడు. చూడండి, దాని గురించి చూపిస్తా. భవిష్య మహాపురాణము గమనించండి. పురాణంలో మధ్యమ పర్వము ప్రథమ ఖండము 3వ భాగంలో ప్రతిసర్గ పర్వము. ఇక్కడ చూడండి, దీంట్లో మ్లేచ్ఛ యజ్ఞ వృత్తాంతం అని ఉంటుంది అనమాట. మ్లేచ్ఛ వంశీయ రాజవర్ణ మ్లేచ్ఛ భాషాదులు అని ఉంటుంది. ఇందులో కనుక గమనిస్తే చూడండి, కలి ఎన్నో కారణాల వల్ల యుగాలన్నిటిలోకి నీవు శ్రేష్ఠుడు కాగలవు. ఇక నీదే రాజ్యము, నేను అనేక రూపాలు ధరించి నీ కోరికను తీర్చగలను. ఆదాము నామము గల పురుషుడు అభవతి అను స్త్రీ ద్వారా మ్లేచ్ఛ వంశాలను వృద్ధి చేయగలను. ఇక్కడ విష్ణువు వరం ఇస్తున్నాడు కలికి. ఏమని? ఆదాము అవ్వ ద్వారా మ్లేచ్ఛ వంశం వృద్ధి చెందుతున్నాడు. అంటే ఆదాముకు పుట్టే పిల్లలు ఒకళ్ళనొకళ్ళు చేసుకున్నారనే కదా. ఒకళ్ళనొకళ్ళు చేసుకోవటం బైబిల్లో ఆదాము అవ్వలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పుట్టిన పిల్లలు ఒకళ్ళనొకళ్ళు చేసుకోవటం వావి వరుసలు లేవు, బోకు వంశాలు అన్నారు కదా. ఇక్కడ విష్ణువు కూడా మరి బోకు వంశావళి పుట్టిస్తున్నాడు. ఇక్కడ
విష్ణువు కూడా ఆ వావి వరుసలు లేకుండా ఒకళ్ళనొకళ్ళు పుట్టేలా చేస్తున్నాడు అని అని అర్థం వస్తుంది. నా ఉద్దేశం అది కాదు. నేను అనను. నేను బోకు వంశావళిని నేను అనను. దేవుడి చిత్తం ఏదైతే అది జరుగుద్ది. ఏ ఉద్దేశంతో దేవుడు చేస్తున్నాడో దేవుడి ప్రణాళికను తప్పు పట్టడానికి మనం ఎవరం. ఇప్పటి కాలంలో తీసుకొచ్చి అప్పటి వరుసలని, అప్పుడు దేవుడు ఏ ఉద్దేశంతో చేశాడు, మరి ఇప్పుడు వరుసలు పెట్టాడు కదా దేవుడు అలా అంటే. ఆ? కానీ మీరేం మాట్లాడుతూ ఉన్నారు? మీ గ్రంథాల్లో ఉన్న విషయం తెలియకుండా బైబిల్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీ గ్రంథాలు చూపించి మాట్లాడుతున్నా. ఇక్కడ విష్ణువు ఇలాగా మ్లేచ్ఛ వంశం ఏదైతే ఆదాము అవ్వల ద్వారా వృద్ధి చెందుతున్నాడో ఇక్కడ కూడా బోకు వంశాలు అవుతుంది. అప్పుడు మీరు బైబిల్ బోకు వంశాలు అంటే కనుక భవిష్య పురాణంలో మ్లేచ్ఛ వంశం ఏదైతే ఉందో అది కూడా బోకు వంశావళి అవుతుంది. బూమరాంగ్ అయింది అప్పుడు మీది మీకు కొట్టిందా? కాబట్టి సూర్యుడి మీద ఉమ్మేయాలనుకుంటే మన మీద పడుతుంది. ఆ విషయం గుర్తుపట్టండి. బంతిని కిందకేసి కొడతాంట మీకే తగులుద్దంట, రివర్స్ అవుతుంది. కాబట్టి అది చూడండి ఇక్కడ దీనివల్ల ఆదాము అవ్వలకు అనేక సంతతి పుట్టారు కానీ వారు అందరూ మేర్చులయ్యారు పండు తినటం వల్ల. సేమ్ స్టోరీ మీ గ్రంథంలో ఉంది. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆదాము అవ్వ ద్వారా ఒక వంశం వచ్చింది, ఒక జాతి వచ్చింది, మ్లేచ్చులని జాతి వచ్చింది. అంటే వాళ్ళు ఒకళ్ళకొకళ్ళే పుట్టారు, పుట్టిన వాళ్ళకే చేసుకున్నారు. వాళ్ళలో అమ్మ నాన్నకు పుట్టిన వాళ్ళనే, ఆ చెల్లెల్ని వాళ్ళనే చేసుకున్నారనేది మీ గ్రంథం కూడా చెప్తుంది. అలా చేసుకోవటం ఆ చెల్లిని చేసుకున్నట్టు అవుతుంది కదా, బాబాయ్ కూతురుని చేసుకున్నట్టు అవుతుంది కదా, ఏం చెప్పారు. అప్పుడు ఏమవుతుంది? కరెక్ట్గా మీ గ్రంథం ప్రకారంగా కూడా అదే ఉంది. బైబిల్లో ఉన్నది మీ గ్రంథంలో ఉంది. బైబిల్లో ఉన్నది బోకు వంశావళి అయితే కనుక మీ గ్రంథంలో ఉన్నది కూడా బోకు వంశావళి అవుతుంది. అది గుర్తుపట్టుకోండి ముందు. కాబట్టి మీకులాగా మేము మాట్లాడలేం కానీ కొంచెం మాకు పరిశుద్ధత ఆ మాటలే మా నోట్లో ఉండాలి కాబట్టి ఆలోచిస్తూ ఉన్నాం. కాబట్టి లక్ష్మి గారు ఒకసారి మీ గ్రంథాల్లో ఉన్న బోకు వంశాల గురించి ఆలోచన చేసుకొని మాకు చెప్పండి. దీని గురించి చెప్పట్లా, ఆ వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళు చాలామంది కనపడుతూ ఉన్నారు గ్రంథాల్లో. వాళ్ళ సంగతి చూసుకోండి ముందు. వ్యాసుడి సంగతి అన్నీ చెప్పాను కదా మీకు. బృహస్పతికి పుట్టిన వాళ్ళు కానీ, కుంతికి పుట్టిన వాళ్ళు కానీ, పెళ్లి చేసుకోకుండా పుట్టిన వాళ్ళు. కాబట్టి అవి చూసుకొని జాగ్రత్తగా ఉండండి. ఆత్మవంచన చేసుకోబాకండి, పక్షపాతం లేకుండా మాట్లాడండి. సరేనా? సరే.